గురువును దేవుడితో సమానంగా భావిస్తారు, పూజిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజు గురుపౌర్ణమి పండుగని ఘనంగా జరుపుకుంటారు. వేదాలను రచించిన వేదవ్యాసుడు కూడా ఆషాఢపూర్ణమ రోజును జన్మించాడని ప్రతీతి. అందుకే ఈరోజు వేదవ్యాసుని జయంతిగా కూడా జరుపుకుంటారు. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు పౌర్ణమి యొక్క విశిష్టతను తెలిపి ఒక చిన్న కథ. ఇప్పుడు మనమా కథ తెలుసుకుందామా? పూర్వం వారణాసిలో పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆయన పేరు వేదనిధి, భార్య పేరు వేదవతి. వీరిరువురూ ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనలు, భక్తి, జ్ఞానమూ కలిగి జీవించేవారు. వారు సంతానం కోసం ఎన్నో నోములు నోచినా, ఎన్నో వ్రతాలు చేసినా సంతానం కలగలేదు. ఇలా ఉండగా ఒకనాడు ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానులవారు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధి తెలుసుకున్నాడు. ఎలా అయినా వ్యాసమహర్షి దర్శనం పొందాలని పరితపించేవాడు. ఒకరోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించిన వ్యక్తిని దర్శిస్తాడు. వెంటనే వేదనిధి అతని పాదాలను ఆశ్రయిస్తాడు. దానికా భిక్షువు కసిరుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావా, తమరు సాక్షాత్తు వ్యాసమహానుభావులని నేను గ్రహించాను. అందుచేత మిమ్మల్ని శరణు కోరుతున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపుకు నలువైపులా చూస్తూ ఇంకా ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, నా యొక్క రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియనీకూడదు అని, ఇంతకీ నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి బ్రాహ్మణుడు, మహానుభావా, రేపు నా తండ్రిగారి పితృకార్యం. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక రావాలని కోరతాడు. అందుకు వ్యాసమహర్షి సరేనని ఒప్పుకుంటాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యామణినికి గంగానదీ తీరాన జరిగినదంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి వచ్చిన వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలతో వారిని పూజిస్తారు. అనంతరం శ్రాద్ధ విధులను విధివిధానంగా నిర్వహిస్తారు. తరువాత ఆ దంపతులు ఆ వ్యాస భగవానుడికి సాష్టాంగా దండప్రణామం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడిన మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్యదంపతులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటాడు. దానికి ఆ దంపతులు, ఓ మహానుభావా, మేము పుత్రసంతానం కోసం ఇంతవరకు నోచని నోము లేదు, చెయ్యని వ్రతమూ లేదు, అయినా సంతానభాగ్యం మాత్రం కలగలేదు అని చెప్తారు. దానికి వ్యాసభగవానుడు, ఓ ఆదర్శ దంపతులారా, అందుకు మీరు చిందింపవలసిన పనిలేదు. త్వరలోనీ మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్రసంతానం కలిగి మీరు చక్కని సుఖజీవనంతో జీవితంలో ఎన్నో సుఖభోగాలు అనుభవిస్తూ చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తిరిగి ప్రయాణమవుతుండగా వ్యాసభగవానుడితో, ప్రభూ, తిరిగి తమ దర్శనభాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి ప్రశ్నిస్తాడు. దానికి వ్యాసమహర్షి ఇలా అంటాడు, ఓ ఆదర్శ దంపతులారా, నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతున్నది. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడైనా సరే మన వేదవేదాంగాల యొక్క రహస్యాలను, ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతనే నా యొక్క నిజస్వరూపమని తెలుసుకుని అలాంటి వానిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించవలెను. అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను. కాబట్టి గురువులు నా అనుగ్రహం లేనిదే ఏ విషయాన్ని చెప్పలేరు. అలాంటి గురువులను ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు వారికి గురుపూజ చేసి వారిని పూజించాలి అంటాడు. అది విన్న వేదనిధి మరోమారు వ్యాసభగవానుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు. మహాత్మా, తమను ఏ రోజు ఎలా పూజించాలి అని అడుగుతాడు. దానికి వ్యాసభగవానుడు, ఓ బ్రాహ్మణోత్తమా, నేను జన్మించిన ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురువులను ఆ రోజు శ్రద్ధాభక్తులతో పూజ చెయ్యాలి అని అంటాడు. అప్పటినుండి ఆషాఢశుద్ధ పౌర్ణమినాడు గురుపౌర్ణమి జరుపుకుంటారు.